అక్రమణలు ఏమనాలా రామకృష్ణపూర్ గద్దెరాగిడిలోనట. కేతన్పల్లి పురపారిధిలోని గద్దెరాగిడిలో అక్రమార్కులు ప్రభుత్వ భూములతో పాటు నాలాలను ఆక్రమిస్తున్నారు. కొందరు తమకున్న పలుకుబడిని ఉపయోగించుకొని నాలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. కేతన్పల్లి పురపరిధిలోని మంచిర్యాల నాగ్పూర్ జాతీయ రహదారి మార్గంలోని శ్రీనివాస గార్డెన్ నుంచి కేతన్పల్లి జంక్షన్ వరకు డిఎంఎఫ్టి నిధులు 22 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు చేస్తున్నారు. 2.7 కిలోమీటర్ల మేర రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. గత ఏడాది సెప్టెంబర్లో పనులు ప్రారంభమై గతంలో ఉన్న 3 కల్వర్ట్లను రోడ్డుకు అనుగుణంగా భారీ ఎత్తులో నిర్మించారు. అంతవరకు బాగానే ఉంది. కల్వర్టు నుంచి నీరు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఆందోళన కలిగిస్తుంది. గద్దెరాగడి 10 ఫీట్ల మురుగు వరద నీరు పారే ప్రధాన కాలువని అక్రమార్కులు చదును చేశారు. కేతన్పల్లి గద్దెరాగడి గ్రామాల మీదుగా మురుగునీరు పారే ప్రధాన కాలువను మార్గాన్ని మార్చేశారు. మురుగునీరు వెళ్ళలేక అక్కడే నిలిచిపోతుంది. కేతన్పల్లి నుంచి వెళ్లే నీరు గద్దెరాగడి, తిమ్మాపూర్ ప్రధాన కాలువల ద్వారా పాలవాగులో కలవాలి. కానీ ఇష్టారీతిన కాలువలకు అడ్డంగా వెంచర్ల నిర్మాణం చేపట్టడంతో నాలాలన్నీ ఎక్కడికక్కడ మూసిపోయాయి. కునోపల్లి నుంచి వచ్చే నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన కల్వర్టుకు ఎదురుగా భవనం నిర్మిస్తుండడంతో వర్షం పడితే చాలు వర్షపు నీరు ఎటు వెళ్ళలేక ఇళ్ల మధ్యలోకే వస్తుంది. ఇక్కడ ఇది ఎంఎన్ఆర్ గార్డెన్ దగ్గర బొక్కలగుట్ట అటు టర్నింగ్ వెళ్ళే రూట్లో నేషనల్ హైవేకు దగ్గర ఇక్కడ కల్వర్టు ఉంది. ఇది ఒక పెద్ద ప్యాసేజు. సో ఈ నీళ్లు వర్షం నీళ్లు పక్క నుంచి కురంపల్లి నుంచి ఈ కింది వైపుగా ఈ బిల్డింగ్లోకి పోయేటట్టుగా ఉన్నది. సరే, మరి ఈ బిల్డింగ్ నిర్మాణం చేసేటప్పుడు మరి సంబంధించిన టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి ఎవరున్నా మరి దీని పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు, అదేవిధంగా మున్సిపల్ నిబంధనలుగా అనుగుణంగానే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ చూస్తే మరి నిబంధనలు ఈ బిల్డింగు తుంగలో దొక్కినట్టుగానే కనిపిస్తుంది. డైరెక్ట్ ఈ యొక్క ప్యాసేజ్కి ఎదురుగానే ఇంకా డైరెక్ట్ వాళ్ళ ఇంట్లోకే నీళ్ళు పోయేటట్టుగా ఇక్కడ కడుతున్నారు. మరి రోడ్డు పక్కన నేషనల్ హైవే పక్కన ఇంత బిల్డింగ్ కట్టడం జరుగుతున్న అధికారులు మామూలుగా ఉన్నారంటే ఈ మామూలుకు కారణం ఏమిటి? గతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు దీనికి పర్మిషన్ ఇచ్చినట్టుగా ఒక విధంగా తెలుస్తుంది. గతంలో ఉన్న టీపీఓ గారు కూడా దీనికి పర్మిషన్ ఇచ్చారు. ఎన్నికల టైం కదా, సందట్లో సదేమియా అన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎంపీ ఎన్నికల వరకు ఉన్న అధికారులు ఈ విధంగా సైలెంట్గా మామూలుగా ఉండిపోయారని చెప్పి అనిపిస్తుంది. మరి ఈ భవన నిర్మాణానికి సంబంధించి ఏ పర్మిషన్ ఉన్నది, అది కమర్షియల్ బిల్డింగా లేకపోతే హౌస్ ప్రకారం పర్మిషన్ తీసుకున్నారా, వివరాలు వెల్లడించాల్సిన అవసరం అధికారులకు ఎంతైనా ఉంది. నిబంధన విరుద్ధంగా ఈ యొక్క పెద్ద 10 ఫీట్ల ప్యాసేజ్ పక్కనే డైరెక్ట్ కడుతున్నారు. అటుపక్క ఇటుపక్క అంటే అనుకోవచ్చు, డైరెక్ట్ దీనికి ఎదురుగానే కడుతున్నారు. కాబట్టి ఇది అక్రమ నిర్మాణంగానే ఇక్కడ వార్త రాయడం జరిగింది. దీనిపైన అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి ఈనాడు పత్రికలో వార్తా కథనాన్ని శ్రావణ్ రాయడం జరిగింది.